మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ను మానసికంగా వేధించాలని కుట్ర చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ విమర్శించొచ్చు కానీ నాగేశ్వర్ రెడ్డి విమర్శించొద్దా అని ప్రశ్నించారు. తనను అన్నా పర్వాలేదు, అమిత్ షాను ఎట్లా అంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన్ని ఎందుకో మానసికంగా వేటాడి ఆయన్ని ఏదో చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఉన్నాయి. నాగేశ్వరరావు గారు ఒక్కడే కాదు, ఆయనకి అండ కోట్ల మంది ప్రజలు ఆయనతో పాటు ఉంటారు. ఎందువల్లంటే ఆయన నిస్వార్థంగా ఆయన విశ్లేషణలు కూడా తప్పు పెడుతున్నారు. కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. నేను అంటున్నాను, చంద్రబాబు గారు, పవన్ గారు ముందు ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు బాగానే చెప్తున్నాడు, మేమేం పట్టించుకోవట్లేదు, కేసులు పెట్టమని. మీరేగా రెచ్చగొట్టి మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి? అంటే మీరైతే విమర్శలు పెట్టొచ్చు కానీ మిమ్మల్ని విమర్శ పెట్టకూడదు. ఎవరు తెలిసింది చెప్పాడు, అది కరెక్ట్ కాదని చెప్పరాదండి. అంతేగాని ఇక ఆయన దొరికాడు కదా అని చెప్పి అందులో పవన్ గారు అంటున్నాడు, నన్నన్నా పర్వాలేదు కానీ అమిత్ షా గారిని ఎట్లా అంటారు? అమిత్ షా గారిని అనేసరికి ఆయన రక్తం ఉడుకుతుందంట. నాకు అర్థం కావట్లేదు. అంటే అమిత్ షా చేసే తప్పులన్నీ నేను ఒప్పుకుంటున్నట్టున్నాడు. అందువలన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మానసిక వేధింపులు గురి చేయకుండా ఇమీడియట్ గా తక్షణం వాళ్ళ కార్యకర్తలు రోజు ఏదో పేరుతో ఆయన వేధింపులు గురి చేస్తున్నారు, అది ఆపాలి. ఆపకపోతే అది వాళ్ళకే నష్టం జరిగింది.